నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పూర్తయిన తర్వాత ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ప్రధాన పార్టీలకు చెందిన స్థానిక నేతలు రెచ్చిపోతున్నారు. ప్రత్యర్థులపై దాడులు చేస్తున్నారు. రక్తపాతం సృష్టిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో పటిష్ట భద్రతను ఏర్పాటు చేసి హింసను అరికట్టేందుకు నిర్ణయించింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన 2 వారాల వరకు ఏపీలో పారామిలిటరీ దళాలను మోహరించాలని డిసైడ్ చేసింది. ఏపీలో ఎన్నికలు జరిగిన తర్వాతి రోజు నుంచి అనేక హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఎలక్షన్ కమిషన్ వెంటనే స్పందించింది. పల్నాడు ఎస్పీ బిందు మాధవ్, అనంతపురం ఎస్పీ అమిత్ బర్ధార్లను సస్పెండ్ చేస్తూ శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. వీరిద్దరితో పాటు పల్నాడు జిల్లా కలెక్టర్, తిరుపతి ఎస్పీలపై బదిలీ వేటు వేసింది. మరో 12 మంది కింది స్థాయి పోలీసు అధికారులపై కూడా ఈసీ చర్యలు తీసుకుంది. రాష్ట్ర ఉన్నతాధికారుల సూచన మేరకు ఎన్నికల ఫలితాల తర్వాత మరో 15 రోజుల పాటు 25 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలను రాష్ట్రంలోనే కొనసాగేలా కేంద్ర హోంశాఖకు ఈసీ సూచించింది. ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ అనంతరం చెలరేగిన హింస వరుసగా 3 రోజుల పాటు కొనసాగింది. 13వ తేదీన పోలింగ్ జరుగుతున్న సమయంలో ప్రారంభమైన హింస అనేక చోట్ల ఉద్రిక్తతలకు దారితీసింది. మాచర్ల, నర్సరావుపేట, తిరుపతి వంటి చోట్ల జరిగిన హింసలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా బయటపడింది. 3 జిల్లాల్లో 12 మంది పోలీసు అధికారుల సస్పెన్షన్ వేటు వేసింది. కౌంటింగ్ తర్వాత కూడా హింస చెలరేగే అవకాశం ఉండడంతో 25 కంపెనీల కేంద్ర పారామిలిటరీ బలగాలను ఏపీలో 15 రోజుల పాటు కొనసాగించాలని స్పష్టం చేసింది. ఎన్నికల ఫలితాల అనంతరం జరిగే హింసను అదుపు చేయడానికి ఈ బలగాలను వినియోగించాలని ఆదేశించింది. హింస చెలరేగడం వెనుక పోలీసుల కుట్ర ఉందని తేలడంతో 12 మంది ఇతర అధికారులపై చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఉద్దేశపూర్వకంగా అల్లరి మూకలకు సమాచారం ఇవ్వడం, వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించకపోవడం, నిందితుల్ని అరెస్టు చేయకపోవడం వంటివి చేశారని ఈసీ గుర్తించినట్లుగా కూడా తెలుస్తోంది. ఏపీ సీఎస్ డీజీలపైన కేంద్ర ఎన్నికల సంఘం వివరణ కోరడంతో వీరిద్దరూ ఢిల్లీ చేరుకున్నారు. ఈసీ అధికారులతో నేడు భేటీ అయిన సీఎస్ డీజీపీలు కేంద్ర ఎన్నికల అధికారులను కలుసుకుని రాష్ట్రంలోని ఘటనలపై వివరణ ఇస్తూ 6 అంశాలతో కూడిన ప్రతిపాదనలు ఇచ్చారు. అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లేమి కారణంగానే ఈ 3 జిల్లాల్లో హింసలు చోటు చేసుకున్నాయని వారు వివరణ ఇచ్చారు. వీటి ఆధారంగా చర్యలు తీసుకున్న ఈసీ మొత్తం ఘటనలపై ఓ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశించింది. ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల సందర్భంగా పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలలో పోలింగ్ రోజు, ఆ తర్వాత కూడా చెలరేగిన హింసపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటైంది. ఏడీజీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ నియామకం అయ్యింది. ఇప్పటికే ప్రాథమిక విచారణ కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఈసీకి సిట్ నివేదిక అందజేసే అవకాశం కనిపిస్తోంది. సిట్ నివేదిక ఆధారంగా ఈసీ తదుపరి చర్యలు తీసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈసీ ఆదేశాలతో హింసాత్మక ఘటనలకు కారకులైన నేతల అరెస్టులు జరిగి కూడా అవకాశం ఉన్నాయి. హింసాత్మక ఘటనలు జరిగిన నియోజకవర్గాలలో ఎమ్మెల్యే అభ్యర్థులను గృహ నిర్బంధం విధించారు. ఎమ్మెల్యే అభ్యర్థుల ఇళ్ల వద్ద సాయుధ పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు. అదనంగా 25 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను మోహరించాలని నిర్ధారించారు. ఇప్పటికే రాష్ట్రానికి 20 కంపెనీల పారామిలిటరీ బలగాలు చేరుకున్నాయి. కౌంటింగ్ స్ట్రాంగ్ రూమ్ల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేయనున్నారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రత, కౌంటింగ్ ఏర్పాట్లను సీఈఓ పరిశీలించనున్నారు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.